పిల్లలకు సంగీతం డాన్స్ నేర్పిస్తుందంట. ముందు తనకు సంస్కారం నేర్పించండి. మగాళ్ళతో ఎలా నడుచుకోవాలో ట్రైనింగ్ ఇవ్వండి. అమ్మా వెళ్ళిపోదాం పదా. ఓయ్, మా తమ్ముడికి సారీ చెప్పకుండా ఎలా వెళ్తావు? మర్యాదగా సారీ చెప్పాళ్ళు. అరే రండి పద. ఏంటి సారీ చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? నిన్ను ఊరికే వదిలిపెట్టను. నిన్ను ఏ మగాడు పెళ్లి చేసుకోడు. ఆమెకి జన్మలో పెళ్లి కాదక్క, గుర్తుపెట్టుకోండి. కావాలంటే బాండ్ పేపర్ మీద రాసిస్తా. పెళ్లి పెటాకులు లేకుండా జీవితాంతం అలాగే మగ్గిపోవాలి. దానికి ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా పెళ్లి కాదు. ఎవరు మీరు? తప్పు బ్రదర్, ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడకూడదు. ఒక మగాడివై ఉండి ఆడదానికి సపోర్ట్ చేస్తావా? అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? అంతా చూశాను. తప్పు మీదే. తనతో అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందే. అది చెప్పడానికి నువ్వెవరు అయ్యా? దాని గురించి నీకేం తెలుసు? అదో పెద్ద టక్కులాడి. నువ్వు నన్ను కొట్టావేంటి? ఈ చెంపదెబ్బ మీ అక్కకి. నాలుక చీరేస్తాను. మైండ్ ఇట్. దాన్నంటే వీడికి కోపం వచ్చిందేంట్రా? అసలు వీడికి దానికి ఏమిటి సంబంధం? నేనేం నీ వెంటపడలేదు. నిన్ను చూడమని మీ అమ్మా నాన్న పిలిస్తేనే వచ్చాను. ఏ మగాడు పెళ్లి చేసుకోడు. చేసుకునుంటే పెళ్ళైన 3వ రోజుకే సర్వనాశనం అయిపోతాడు. దీన్ని భరించలేకే ఆ మొదటి మొగుడు పారిపోయి ఉంటాడు. ముందే వసుకు ఒక మాట చెప్పి తీసుకెళ్దామంటే నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు బాధపడుతుంది. అంతా బాగా జరుగుతుందనుకున్నానండి, కానీ అపశృతి జరుగుతుందనుకోలేదు. మనం చెప్పిన చిన్న అబద్ధం పెద్ద అనర్థానికి దారితీసింది. వసు మనల్ని అపార్థం చేసుకుందేమో. క్షమాపణ చెప్తే అర్థం చేసుకుంటుంది. రండి చెప్దాం. పద. వసు, మమ్మల్ని క్షమించమ్మా. వీఆర్ సారీ అమ్మా. దేనికి సారీ మావయ్య? ఎందుకు క్షమించాలి అత్తయ్య? ఏంటమ్మా కొత్తగా అత్తయ్య మావయ్య అంటున్నావు? మరి మీరెందుకు కొత్తగా నాకు సారీ చెప్తున్నారు? అంటే నీకు పెళ్లి చూపుల విషయం చెప్పకుండా తీసుకెళ్ళాం కదమ్మా. తప్పు చేశాం. నాకు చెప్పకపోవడం తప్పు కాదు నాన్న. అసలు అలాంటి ప్రయత్నం చేయడమే తప్పు. నీకు పెళ్లి చేయటం మా బాధ్యత వసు. మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యతమ్మా. ఇది మీకు ఎన్నోసార్లు చెప్పాను. మీరెందుకు అర్థం చేసుకోరు? మేమెన్నాళ్ళు ఉంటామో అమ్మా. నీకంటూ ఒక తోడుండాలి కదా. మేం పోయాక నీ పరిస్థితి ఏంటి? మేము లేకపోతే నువ్వు ఏమైపోతావో అని మాకు దిగులుగా ఉందమ్మా. మా కోసం కాదు, నీ గురించి ఆలోచించు. అండగా ఉంటానని పెళ్లిలో ఆయన నాకు ప్రమాణం చేశారు. మధ్యలోనే వదిలి వెళ్ళిపోయారు. నాకేం కాలేదు కదమ్మా. అత్త మావలే అమ్మా నాన్నలయ్యారు. అత్తిల్లే పుట్టిళ్ళయింది. ఆనందంగా ఉన్నాను కదా. ఒకవేళ నేను మీతో ఉండకూడదు అంటే నాతో చెప్పండి. నా కొడుకుని తీసుకొని
వెళ్ళిపోతాను. అలా మేము ఎప్పుడైనా అన్నామా అమ్మా? ఆ రకంగా ప్రవర్తించామా? లేదు కాబట్టే ఇంకా నేను ఇక్కడ ఉన్నాను నాన్న. హ, నేను మీకు కోడలినైనా కూతురునైనా ఇదే నా ఇల్లు, ఇదే నా జీవితం. నేను ఇలాగే మీతో కలిసి ఉండాలంటే ఇంకెప్పుడు నా పెళ్లి ప్రస్తావన మీరు తీసుకురాకండి. దయచేసి ఆ పని మాత్రం చేయకండి. ఏం చేద్దాం సుశీల? మళ్ళీ ప్రయత్నించొద్దంటుంది. మన ప్రయత్నం మంచిదేనండి, కానీ వచ్చిన పెళ్లి కొడుకే చెడ్డవాడు. వాడు మంచివాడయ్యుంటే మన ఫలితం ఫలించేదేమో. మనం ఒక మంచివాణ్ణి తీసుకొస్తే వసు మనసు మార్చొచ్చు. రేపు అన్నవరం వెళ్తున్నాం కదా, ఆయన మీదే భారం వేద్దాం. ఆయనే ఒక మంచివాణ్ణి చూపించొచ్చు. డాడీ మ్మ్. ముందు నా హోంవర్క్ చేస్తా. చెయ్యి. నా హోంవర్క్ చెయ్యి డాడీ. ఓకే ఓకే అమ్మా. డాడీ నా హోంవర్క్ చెయ్యి. డాడీ నా హోంవర్క్ చెయ్యి. నా హోంవర్క్ చెయ్యి డాడీ. నా హోంవర్క్ చెయ్యి డాడీ. నా హోంవర్క్ చెయ్యి. డాడీ నా హోంవర్క్ చెయ్యి. నా ఓకే హోంవర్క్ చెయ్యి డాడీ. ఓకే 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 మీ ఇద్దరి హోంవర్క్స్ చేస్తాను. మీరు గొడవ పడకండి. ఓకే ఓకే డాడీ. గుడ్. యాండి, మీకు 2 చేతులు నాకు 2 చేతుల బట్టలు సత్తున్నాను, సరిపోతాయా? 2 రోజులే కదా, సరిపోతాయిలే. ఏవండి, కాసేపు ఆ లెక్కలు పక్కన పెట్టి ఈ బట్టలు చూడండి. మీకు చొక్కా, పంచ, కండువా అన్నీ పెట్టాను. పంచెందుకు? మాటి మాటికి ఊడిపోతూ ఉంటుంది, సర్దుకోలేక చావాలి. పూజలో పంచ కట్టుకోకుండా ప్యాంట్ వేసుకుంటారా? చొక్కా కూడా విప్పాలి. అందరు చూస్తారు పావని, ప్లీజ్. రేపు మా ఫ్యామిలీ అంతా అన్నవరం వెళ్తున్నాం జాన్వి. ఊళ్ళో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. ఎప్పటికప్పుడు స్టేటస్ పెడుతూ ఉంటాను, నువ్వు మాత్రం లైక్స్ కామెంట్స్ ఇస్తే చాలు. యూ నాటీ. అన్ని పెళ్ళయ్యాకే. ఎవరి మటుకు వాళ్ళు లగేజ్ సర్దుకుంటున్నారు. వస్తావా అని ఒక్కరు అడగరే. ఆయన ఏనాడు అడిగారు కనుక ఈనాడు అడగలేదని పిలవటానికి నేను అలాగే సర్దుకుంటాను. అభి, ఇంకా వీళ్ళ హోంవర్క్ అయిపోలేదా? ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుందమ్మా. సరే, మీరిద్దరూ రండమ్మా, పడుకుందరు గాని రేపు పొద్దున్నే లేవాలి. అమ్మా, నేను అన్నవరం రావడం లేదు. ఈవెంట్ వర్క్స్ ఉన్నాయి, అలాగే పిల్లలకి స్కూల్ కూడా ఉంది. మీరు వెళ్ళరండి. అదేంటబి, నువ్వు పిల్లలు రాకపోతే ఎలా? చెప్పాను కదా వదినా, పిల్లలకి స్కూల్ ఉంది, నాకు పనులున్నాయని. 2 రోజులే కదన్నయ్య, ఇలా వెళ్ళాలా వచ్చేస్తాం. ఈసారికి మీరు వెళ్ళరండి. అయితే ఈ 2 రోజుల లెక్కలు నువ్వు చూసుకుంటావా? నువ్వు కూడా వస్తే బాగుంటుంది అభి. లేదమ్మా, నెక్స్ట్ టైం వస్తాను. అభి, రేపు అందరం అన్నవరం వెళ్తున్నాం. నువ్వు పిల్లలు తప్పకుండా రావాలి. సరే నాన్న. అవును, అందరం వెళ్ళిపోతే ఇల్లెవరు చూసుకుంటారు? అనయ్య, నేను బ్యాగ్ సర్దేసుకున్నాను. ఏంటి అందరూ నా వంకే చూస్తున్నారు? కొంప తీసి నా నుండిపోమంటారా ఏంటి? సుమంగళుందిగా. ఏమ్మా సుమంగళి, నువ్వు ఎక్కడే ఉండి ఇల్లు చూసుకోరాదు? చూసుకోక చేస్తానా? భలే వాడివనయ్యా, ఆ మాట నువ్వు నాకు మళ్ళీ చెప్పాలా? అయినా నాకు గుళ్ళు గోపురాలు ఎందుకు చెప్పు? ఈ ఇల్లే నాకు గుడి, నువ్వే నాకు దేవుడివి. నాకు తెలుసమ్మా. ఏం తెలుసు నీకు? తెలిస్తే ఏనాడో నాకు పెళ్లి చేసేవాడివి, ఇలా వెతవలా వదిలేసేవాడివా? వదినా, నువ్వు కూడా వస్తే బాగుండేది. ఈ మాట అన్నయ్య ఉండంగా చెప్తే ఇంకెంత బాగుండేది. అనవసరంగా ఈ ట్రిప్ మిస్ అయ్యావత్తయ్య.
మాతో గనక అన్నవరం వచ్చుంటే అక్కడే నీకు స్వయంవరం ఏర్పాటు చేసేవాణ్ణి. నీ చిరకాల వాంఛ తీరిపోయేది. తప్పకిల్, అలా అనకూడదు. ఎన్నిసార్లు తప్పు తప్పు అని ఆపుతా వదినా? ప్రతిసారి నా ఆశల మీద నీళ్లు చల్లుతున్నావు. అందరూ తొందరగా నిద్రపోండి, పొద్దున్నే బయలుదేరదాం. ఇక నాకు నిద్ర పట్టినట్టే. అంతా నా తలరాత. అత్తయ్య చూసారా, మావయ్య చెప్పగానే అభి ఎలా ఒప్పుకున్నాడో. వాడు వాళ్ళ నాన్న మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పడు. ఆ, పెళ్లి గురించి కూడా మావయ్య అభిని ఒప్పిస్తే బాగుంటుంది. ఎప్పుడేం చేయాలో ఆయనకు బాగా తెలుసు. ముందు మనం ఓ మంచి అమ్మాయిని చూద్దాం, ఆయనే అభి నొప్పిస్తారు. ఇదే మన కంపార్ట్మెంట్. కరెక్ట్ గా చూసావా? ఇంజిన్ నుంచి 4వ కంపార్ట్మెంట్ ఇదే. అవునా? ఏంటి ఇక్కడ గారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఇది మన భోగి అంట కదా. మన భోగి ఇది కాదు, S3. పదండి. అవునా? సరే పదండి నాన్న. ఎస్త్రియా? నేను చెప్పానా మీకేం తెలీదని? నీవెప్పుడు తప్పుడు లెక్కలే. అదేంటి, నేను సరిగ్గానే క్యాల్కులేట్ చేశానే, అలా ఎలా మిస్ అయిందబ్బా? చాలండి, పదండి. యా, ఇదే. ఇదేనా? కన్ఫర్మా? కన్ఫర్మ్. సరే పదండి, కేర్ఫుల్గా మెల్లగా ఎక్కండి. ఓకే డాడీ. మీ లెక్కలు ఆపండి, మీకేమీ తెలీదు. అబ్బా, మాటికి తెలియదు అనకే. ఎవరన్నా వింటే నన్ను వెరీ బాబులడి కింద లెక్క కట్టేస్తారు. ఇప్పుడు మాత్రం మీ మెడలో ఐన్స్టీన్ అని బోర్డు పెట్టారా ఏంటి? పిల్లలు ఇద్దరు గొడవ పడకుండా బయట చూడండి. మొత్తానికి అందరం అన్నవరం బయలుదేరాం. ఏ ఆటంకం లేకుండా ఈ ప్రయాణం సాఫీగా సాగిపోవాలి. అభిబాబు, మీరు ఇక్కడున్నారా? మీకోసం ప్లాట్ఫామ్ అంతా వెతుకుతున్నాను. ఏంటి బాబీ, నువ్వు మాతో వస్తున్నావా? లేదు సార్, రేపు స్వర్ణ జ్యువెలర్స్ వాడిది స్వర్ణోత్సవ ఈవెంట్ ఉంది. దానికి సార్ని తీసుకురామని కబురు పంపారు. సార్ ఫోన్ అందకపోతే నేనే వచ్చాను. మేం వెళ్తున్న కార్యం ఏంటి, నువ్వు చెప్పే పనేంటి బాబీ? శుభమా అని అందరూ గుడికెళ్తుంటే ఈవెంట్ చెయ్యాలని వచ్చావా? ఏంటి బాబీ నువ్వు? నీకెప్పుడు ఏం చెప్పాలో తెలీదు బాబీ. ఒంటి మీదకు వయసు వచ్చింది కానీ మెదడులోకి గుజ్జు రాలేదు. ఆపండి. ఎప్పుడు ఈవెంట్ వచ్చినా చెప్పమని నేనే బాబీకి చెప్పాను. అయితే నువ్వు మాతో రావడం లేదా? మీరు వెళ్ళరండి అమ్మా. ఇంత దాకా వచ్చి ఇప్పుడేంటయ్యా ఇది? ఆ పనేదో తర్వాత చూసుకోవచ్చు కదా. పని వచ్చినప్పుడే చేయాలి వదినా. మనం వెళ్తుంది దేవుడి గుడికి అభి. పనే దైవం అన్నయ్య. అలాంటి పనులు చాలా వస్తాయన్నయ్య, కానీ ఇప్పుడు ఈ ట్రిప్ మిస్ చేయొద్దు. పనిని ఎప్పుడు మిస్ చేసుకోకూడదు అఖిల్. స్వర్ణ జ్యువెలర్స్ అంటే చాలా పెద్ద సంస్థ. స్వర్ణోత్సవం అంటే ఆ సంస్థకే పెద్ద ఈవెంట్. అలాంటి ఈవెంట్ కనుక మనం చేస్తే మన సంస్కృతి ఈవెంట్కి చాలా మంచి పేరు వస్తుంది. అందుకే ఆ ఈవెంట్ చేయాలి. కావాలంటే ట్రైన్ బయలుదేరేంత వరకు ఉండి మీకు సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్తాను. 1 సెకండ్, ఇప్పుడే వస్తాను. ఏంటండి వీడు, అభిని పనులు మానుకుని అన్నవరం రమ్మని చెప్పండి. మీరడిగితే వస్తాడేమో. నేనడిగితే తండ్రిగా నా మాట గౌరవిస్తాడు, కానీ దేవుడి దగ్గరికి మనస్ఫూర్తిగా రావాలి జయంతి. మీరన్నీ ఇలాగే అంటారు. ఆ పెళ్లి విషయం కూడా అలాగే దాటేశారు. మనం అన్నవరం వెళ్తుందే అభి కోసం అయితే వాడు రాకపోతే ఎలాగండి? రావాలో వద్దో వాడు నిర్ణయించుకోవాలి, లేదా వాడిని రప్పించుకోవడానికి దేవుడే ఏదో ఒకటి చేయాలి. నువ్వు నేను తాపత్రయపడితే వాడి ప్రయాణమైనా పెళ్ళైనా జరగదు. అర్థమైందా? ఈ వేదాంతం మాత్రం బానే చెప్తారు. తండ్రి సత్యనారాయణ స్వామి, చివరి నిమిషంలోనైనా వాడి మనసు మారి నీ దగ్గరికొచ్చే దారి చూపించయ్యా.
త్వరగా పదండి. బన్నీ తాతయ్య చేయి పట్టుకో. ఏం కాదులే అమ్మా. పెద్దవాళ్ళ మాట వినరా నువ్వు తప్పిపోయావనుకో ట్రైన్ ఎక్కకుండా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అమ్మో వద్దు, తాతయ్య చేయి పట్టుకో. మన భోగి ఏదమ్మా? మన టికెట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు నాన్న. వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. అయ్యో ఇప్పుడెలా? ఏదో విధంగా అన్నవరం వెళ్లాల్సిందే. జనరల్ కంపార్ట్మెంట్లో సీట్లు ఉన్నాయేమో చూసొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఇలా ఇవ్వండి. ఏమండి సీట్లు ఏమైనా దొరికాయా? ఖాళీ లేవు సుశీల. నాన్న రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లో సీట్స్ అడ్జస్ట్ చేస్తారేమో. టీసీని అడగండి నాన్న. అలాగే అమ్మా. సార్ ఒక బెర్త్ ఉంటే చూడండి సార్. ఎన్నిసార్లు చెప్పాలయ్యా, ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. అన్నవరం వెళ్ళాలి సార్. మా టికెట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒక్క బెర్త్ ఉంటే చూడండి సార్. సింగిల్ సీట్ కూడా లేదు సార్. అలా అనకండి సార్. ఆడవాళ్ళు పిల్లలతో వెళ్తున్నాం. కొంచెం అడ్జస్ట్ చేయండి సార్. ముందు మీ టికెట్ చూపించండి. ఒక్క నిమిషం సార్. ఓ ఏసీ కంపార్ట్మెంటా? వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంది. ఒక పని చేయండి, S4లో 45, 46, 47లో కూర్చోండి. ఓకే సార్. ఆ బెర్త్ ఖాళీగానే ఉందా సార్? ఖాళీగా ఏం లేదు. ఆ సీటు వాడు ఇంకా రాలేదు. ఒకవేళ వస్తే మీకు వేరే బెర్త్ అరేంజ్ చేస్తాను. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. పదండి. టీసీ గారు S4లో బెర్త్ అడ్జస్ట్ చేశారు. అమ్మయ్యా. పద బన్నీ. మీరిద్దరూ డాడీకి చెరో కిస్ ఇవ్వండి. థ్యాంక్ యూ. డాడీ మీరు కూడా మాతో రావచ్చుగా. అవును నాన్న, నువ్వు కూడా వస్తే బాగుంటుంది. లేదమ్మా, నాన్నకి చాలా పనులున్నాయి. నెక్స్ట్ టైం వస్తాను. ఇప్పుడే రాలేదు గాని ఇంకోసారి వస్తావా? నువ్వు చేస్తుందేమీ బాలేదబ్బి. మాతో రావచ్చు కదా. ప్లీజ్ వదినా, దేవుడి దగ్గరికి రావడానికి ఇన్నిసార్లు అడిగించుకోకండి. రాను అని చెప్పడానికి నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు నువ్వు రావచ్చు కదన్నయ్య. సరే రావద్దులే, పిల్లల్ని మేము చూసుకుంటాం. కీర్తి, అను, అటు ఇటు వెళ్లకుండా పెద్దమ్మని బాబాయిని వదలకుండా ఉండండి. అలాగే నాన్న. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఓకే డాడీ. ఏమండి మీ తమ్ముడిని రమ్మని పిలవండి. లెక్క ప్రకారం నేనే పిలవాలి, కానీ నువ్వు పిలువు. బావుంది. తనకి అన్నయ్య మీరా నేనా? పేరుకి అన్నయ్యని కానీ పెద్దరికంలో వాడే నాకు అన్నయ్య. అవును, బన్నీ ఏడి? వాడు మనతోనే వచ్చాడు కదా. బన్నీ 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 బన్నీ